సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టు పెట్టినటువంటి ఆంక్షలు అది. ఇంతకుముందే బీజేపీ ఉన్నప్పుడు పెట్టలే, కాంగ్రెస్ ఉన్నప్పుడే 50% దాటవద్దని ఏది ఇందిరాసాని కేసులో ఉంది కదా. దాన్ని ఇప్పుడు బీజేపీ కాదంటే సుప్రీంకోర్టు కాదనాలి, కాదంటే లేదా మద్రాసులో ఇచ్చినట్టు ఇస్తే సంతోషమే. మేము దానికి ఎవరు ఎందుకు వ్యతిరేకిస్తారు? వాళ్ళు అనేది ఏంటంటే మైనారిటీలకు లేదు, ముస్లింలకు లేదు, అటువంటిది మాత్రం మేము ఇప్పుడు ఇక్కడ రిజర్వేషన్ల గురించి మాట్లాడినారు కాబట్టి ఇవాళ ఎస్సీ వర్గీకరణ అన్నది దేశంలో ఒకవేళ మీరే తెచ్చిరని కాసేపు అనుకుందాం. మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడ ఇంత చట్టబద్ధత దాన్ని ముందుకు చేయలేదు. కానీ ఈ రాష్ట్రం ఇవాళ చట్టబద్ధత చేసి ఇవాళ దానికి ఒక రూపాన్ని ఇచ్చి ఇవాళ దానికి 30 సంవత్సరాల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన దానికి ఒక త్యాగానికి ఇవాళ ఒక ఫలితాన్ని ఇచ్చింది. అట్లాగే బీసీలకు సంబంధించి 50% మేమే పెట్టినామని మీరు చెప్తున్నారు. బట్ సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? నీ 50% ఉన్నగానే ఇవాళ నరేంద్ర మోదీ గారు 10% ఈడబ్ల్యూసీ తెచ్చారు. ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకి తెచ్చినప్పుడు దాని యొక్క స్లాబ్ 50% ఏదైతే సీలింగ్ అన్నామో అది ఎత్తిపోయినట్టే కదా, అక్కడ అది అయిపోయింది. సో వీగిపోయింది, అది ఆల్రెడీ మనం దానిని టచ్ చేశాం. కాబట్టి ఇప్పుడు మేము ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ అది లోకల్ బాడీ అయి ఉండొచ్చు, లేదా విద్యా ఉపాధి అవకాశాలు అయి ఉండొచ్చు. ఈ 42% ని ఇవాళ మేము ఒక రిజర్వేషన్ చేసి మీకు పంపిస్తున్నాం. దాన్ని ఇవాళ మీరు చేయడానికి అవకాశం ఉంది. మీరు చేసి క్రెడిట్ మీరే తీసుకోండి, మాకేం ఇబ్బంది లేదు. కానీ ఆ వర్గాలకు ఒక న్యాయం ఇదే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సినారియోని మీరు అమలు చేయడానికి ఒకటి అది చెప్తూ ఆ క్రెడిట్ మీరు తీసుకుంటారో తీసుకోరో చెప్పండి. చెప్తూ ఇవాళ మీకు బీఆర్ఎస్ బెటర్ అనిపిస్తుందా కాంగ్రెస్ కన్నా? ఇవాళ బండి సంజయ్ గారు చేసిన కామెంట్స్ నాకు అలాగే అర్థమయ్యాయి. బండి సంజయ్ గారు ఏమన్నారంటే బీఆర్ఎస్ ఒక రకమైన అంకెల్ గారితో కేసీఆర్ మాయ చేశాడంటే వీళ్ళు ఇంకా అన్యాయంగా ఉన్నారు, గోబెల్స్ ని మించిపోయారు అని. అంటే కేసీఆర్ ఒక నిమిషం ఇందిర గారు, ఒక నిమిషం ప్రొఫెసర్ గారు మాట్లాడండి. ఇందిర గారు ఒక నిమిషం, ఇందిర గారు కాదు ఇందిర గారు ఒక నిమిషం మీరు మాట్లాడారు కదా, ప్రొఫెసర్ గారు మాట్లాడాక మళ్ళీ మీ దగ్గర ప్రొఫెసర్ గారు సారీ ఇందిర గారు ఒక నిమిషం ప్రొఫెసర్ గారు మాట్లాడాక మళ్ళీ మీ దగ్గరికి వస్తా. ప్రొఫెసర్ గారు ఇప్పుడు ప్రభుత్వము తన దగ్గర ఉన్న వెసులుబాటుని ఇవన్నీ చూసుకున్న తర్వాతనే కదా మిగతా వాటికి స్టెప్ వేయాలి. ఉన్నదాంతో సర్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఇది ప్రజలకి అవగాహన కల్పించాలి, చెప్పాలి. లేకపోతే ఏమవుతుంది, ఓ పాకిస్తాన్ లాగానో లేదంటే కాదు వద్దాం ఆ చర్చకు వద్దాం. ఎందుకంటే పుల్లారావు గారు ప్రపోజల్ కూడా మాట్లాడాలి. ఒక నిమిషం శోభన్ గారు ప్లీజ్ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే ఇవాళ మీకు కేంద్ర ప్రభుత్వము యూపీఏ 1 and 2 వరకు, అంటే ఈ 10 సంవత్సరాల ముందు వరకు దేశంలో ఉన్నటువంటి అప్పు 55 లక్షల కోట్లు. ఇవాళ వీళ్ళు వచ్చిన 10 సంవత్సరాల్లో వీళ్ళ ద్వారా జరిగినటువంటి అప్పు 190 కోట్ల అప్పు జరిగింది. 190 లక్షల కోట్ల అప్పు ఈ దేశం 2 కోట్ల అప్పు దాటింది సుమారుగా. మేబీ ఫిగర్ అటుగా అయ్యి ఉండొచ్చు, కానీ అంటే ఎంత పెరిగింది మరి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? సరే కాదు, ఒకసారి సీతారాం నాయక్ గారిని మాట్లాడిద్దాం. ఇందిరా గారు కదా, ఈ దేశాన్ని అధిక సంవత్సరాలు ఎక్కువ కాలం పరిపాలించేది మీరు. మీకు ప్రజలు సమాధానం చెప్తున్నారు కదా, వరుసగా మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం? సీతారాం నాయక్ గారు తెలంగాణ విషయానికి వద్దాం. తెలంగాణ విషయంలో మీరు దీర్ఘంగా